హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావటం జరిగింది. అదేంటంటే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు అనేది మోక్షం అనేది జరగనుందనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అనేది పేపర్లో రావటం అనేది జరిగింది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. అంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక అప్డేట్ అనేది ఎప్పటి నుంచి ఇస్తారనేది, దానికి సంబంధించి చాలామంది నాకు అడుగుతున్నారు. ప్రజా పరిపాలనలో తీసుకున్న దరఖాస్తులు కూడా ఇచ్చాం కదా, అయినా సరే కొత్త రేషన్ కార్డులకి ఇంతవరకు మాకు భాగ్యం ఉందా లేదని చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ అనేది మనకు పేపర్లో రావటం అనేది జరిగింది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుందన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, కొత్త రేషన్ కార్డులపై ఆశలు అనమాట. ఇక్కడ చూడండి, రేషన్ దుకాణాలు కేవలం దొడ్డు బియ్యంకే పరిమితం అయ్యాయి. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యంతో సహా నిత్యావసరాలకు పేదలకు తక్కువ ధరకే అందిస్తాం. రైతుల నుండి పంట గిట్టుబాటు ధరలకే కొనుగోలు చేస్తామని మనకు చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన టాపిక్ అనేది తీసుకురావటం అనేది జరిగింది. అదేంటంటే కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఇక నిరంతర ప్రక్రియగా మారుస్తాం. గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కంప్యూటర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పటం అనేది జరిగిందనమాట. ఇకపై చూడండి, ఇక్కడ మనకి ఏమిచ్చారంటే ఇకపై నిరంతర ప్రక్రియ. 10 ఏళ్ళుగా కొత్త ఆహార భద్రత రేషన్ కార్డులు మంజూరు చేసి ఊసే లేకపోయింది. ఏటా కుటుంబాల సంఖ్య పెరుగుతున్నా ఆ మేరకు కార్డుల సంఖ్య పెరగడం లేదు. 10 ఏళ్లలో మీ సేవ ద్వారా దరఖాస్తులు తీసుకోవడం పథకాల ప్రయోజనాలకు ప్రతిబంధకంగా మారిందని చెప్పటం అనేది జరిగింది. అంటే దీని మొత్తం మనం ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు రేషన్ కార్డు కోసం మనం అప్లై చేసుకున్నాం అనుకోండి. అంటే గతంలో రేషన్ కార్డు ఇప్పుడు ప్రక్రియ ఏ విధంగా ఉందంటే, వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు మాత్రం రేషన్ కార్డులు ఇస్తున్నారు. అలా కాకుండా దీన్ని ఇప్పుడు ఏమని చేస్తారంటే నిరంతర ప్రక్రియ. అంటే మనకి ఇప్పుడు సపోజ్ క్యాస్ట్ ఇన్కమ్ ఏ విధంగా అప్లై చేసుకుంటున్నామో, అప్లై చేసుకున్న వెంబడే మనకు ఏ విధంగా వస్తుందో అదేవిధంగా అనేది మనకు రేషన్ కార్డు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళు మీ ఇంటికి, అంటే మీ దగ్గరలో ఉన్న విఆర్ఓ వాళ్ళు ఎంక్వైరీ అవన్నీ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ అనేది కొత్త రేషన్ కార్డు ఆన్లైన్లో అనేది రావటం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఎప్పటికప్పుడు నిరంతర ప్రక్రియ అనేది అనమాట. అంటే ఎప్పటికీ మీకు కొనసాగుతూనే ఉంది. ఈ కొన్ని రోజులు ఓపెన్ అయ్యి కొన్ని రోజులు ఓపెన్ లేదని సమస్య అనేది ఉండదన్నమాట. ఇప్పటి నుంచి అనేది మనకు అమల్లోకి అనేది రావటం వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అనేది మనకి చెప్పటం అనేది జరిగిందనమాట. ఇది ఎప్పటికీ మళ్ళీ రీఓపెన్ అనేది కావటం అనేది జరుగుతుందనమాట. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.